వచ్చే ఎన్నికల్లో అంటే 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటున్న వాళ్ళు కనీసం ఒక 17, 18 దాకా నాకైతే కనిపిస్తున్నారు. ఇంకా ఇంతకంటే సంఖ్య పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే అవకాశం అయితే కనిపించట్లేదు. ఏ రకంగా చూసినా సరే. ఎందుకంటే అధికార కాంగ్రెస్‌లో అండ్ ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ అండ్ బీజేపీలో కూడా ఈ ముఖ్యమంత్రి పదవి యాస్పిరెంట్స్ ఉన్నారు. తాము అధికారంలోకి వస్తే ఎవరెవరు ముఖ్యమంత్రి కావాలా, ఎవరవుతారు అనే దానిపైన రకరకాల లెక్కలు ఇవన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే ప్రస్తుతం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. సో కాలం కలిసి వస్తే తాము ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదు అని కాంగ్రెస్లో అనుకుంటున్న వాళ్ళల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నారు, అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు, ఆ తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. వీళ్ళు కాకుండా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కొన్ని రోజుల కిందట నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో బీసీఏ ముఖ్యమంత్రి అవుతాడని ఆయన ఒక మాట అనేశాడు. సరే, బీసీ ముఖ్యమంత్రి అవుతాడా, ఎస్సీ ముఖ్యమంత్రి అవుతాడా, లేకపోతే రేవంత్ రెడ్డి మళ్ళీ కొనసాగుతారా అన్నది పార్టీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. ఎప్పుడు నిర్ణయిస్తుంది? కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో లాగానే గత ఎన్నికల్లో 64 సీట్స్తో ఆధిక్యాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ స్థాయిలో 60+ సీట్స్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేజిక్కించుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్లోనే ఒకడు ముఖ్యమంత్రి అవుతారు. ఎవరు అవుతారు, అప్పుడు ఫ్రంట్ రన్నర్గా ఎవరు ఉంటారు, అండ్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎవరికి ఆశీస్సులు అందిస్తుంది ఏమిటన్నది ఇప్పుడప్పుడే మనం చెప్పలేం. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే ఇది ఒక కప్పల తక్కెడ అంటామా ఏమంటామో మనకు తెలియదు. మళ్ళీ ప్రజలు కేసీఆర్ను సీఎంగా చూడాలనుకుంటున్నారని మాట్లాడే వ్యక్తులు కూడా సీఎం రేస్లో ఉన్నారు. ఇది ఒక ట్విస్ట్. ఇది కేసీఆర్ను ప్రజలు మళ్ళీ కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు. సో కేసీఆర్ను సీఎంగా చూడాలని ప్రజలు చాలా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు, క్యూరియాసిటీతో ఉన్నారు. పోలింగ్ స్టేషన్లు ఎక్కడ మేము పోయి ఓటు వేయాలి, మేము ఓటు వేస్తే బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, కారు గెలుస్తుంది, సారు మళ్ళీ సీఎం అవుతాడు అని అంటున్నారు అని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేసి ఏం కోల్పోయారో వాళ్ళకి ఇప్పుడు తెలుస్తోంది. ఈ మాటలు అంటున్న వాళ్ళు కూడా సీఎం రేస్లో ఉన్నారు. కేటీఆర్ సీఎం రేస్లో కేసీఆర్ తర్వాత ఉన్నట్టుగా అనుకోవచ్చు, లేదా కేసీఆర్ను బైపాస్ చేసి కూడా తాను సీఎం కావాలని కేటీఆర్ మనసులో అనుకుంటూ ఉండొచ్చు. ఇది పార్టీలో జరుగుతున్న చర్చ, పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇది నా సొంత ఇన్ఫర్మేషన్ కాదు. సో మనకు బీఆర్ఎస్ పార్టీ మీడియా కథనాలు కానీ, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు ఇవన్నీ కూడా గమనిస్తే అదేమి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాగా మనకు కనిపించదు, అది కేటీఆర్ సోషల్ మీడియాగానే కనిపిస్తుంది. జయ హో కేటీఆర్ అంటూ ఉదయం లేచిన దగ్గర నుంచి టప్పు కొట్టే బృందాలు, సంఘాలు, మద్దతుదారులు కేటీఆర్ను సీఎంగా చూడాలని మేము అనుకుంటున్నాము, అసలు కేటీఆర్ లేకపోతే ఎలకతుర్తి సభ జయప్రదమయ్యేదే కాదు, ఆ స్థాయిలో జనం వచ్చేవాళ్లే కాదు. సో కేటీఆర్ ఇమేజ్, కేటీఆర్కున్న ఏమంటాం తెలివితేటలు, ప్రజ్ఞా పాఠవాలు, ఆయన ప్రతిభ, వీటన్నిటిని మనం బీఆర్ఎస్ సోషల్ మీడియాలో చూడవచ్చు. ఇక హరీష్ రావు, ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి కావాలని కోరుకునే వ్యక్తి. కాలం కలిసి వస్తే అండ్ సమయం సందర్భం అన్నీ తనకు అనుకూలంగా పరిస్థితులు ఏర్పడితే ఖచ్చితంగా సీఎం కావాలని కోరుకుంటాడు. ఆయన సీఎం పదవిని నాకు వద్దు అనే రకం కాదు. సీఎం పదవి లభించే పరిస్థితులు ఉంటే నాకు సీఎం పోస్టు అవసరం లేదు అని అనుకునే వ్యక్తి కూడా కాదు. ఇవన్నీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉన్నాయి డిస్కషన్స్. అంటే ఈ మధ్య కవిత ఒక మాట చెప్పారు, కేసీఆర్తోనే ఉంటాను అని చెప్తున్న వ్యక్తి తర్వాత ఏమిటి అని అతను చెప్పట్లేదు అని. కవిత ఎవరిని ఉద్దేశించి చెప్పినట్లు? మాజీ మంత్రి హరీష్ రావును ఉద్దేశించి చెప్పినట్లు.
కేసీఆర్తోనే ఉంటాను, కేసీఆర్ ఉన్నంత వరకు అని అక్కడికి హరీష్ రావు ఆపేస్తున్నాడు. తర్వాత ఏమిటి? తర్వాత ఆయన రాజకీయ వైఖరి ఏమిటి? ఆయన ఏ లైన్ తీసుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు అనేది ఆమె ప్రశ్న. సరే, ఆమె హరీష్ రావు అండ్ సంతోష్ రావు వాళ్ళిద్దరిని టార్గెట్ చేసుకొని ప్రతిరోజు వాళ్ళను విమర్శించడం, వాళ్ళపైన రకరకాలుగా ఆరోపణలు చేయడం ఇవన్నీ మనం గమనిస్తున్నాం. సో హరీష్ రావు విషయానికి వస్తే ఏంటంటే, ఆయన మిగతా వాళ్ళలాగా అంటే ఎగ్జిబిషన్ చేసుకునే రకం కాదు. అంటే తనకు తాను అంటే ఒక రకంగా ఏంటంటే దీన్ని ఇంగ్లీష్లో సబ్మిసివ్ క్యారెక్టర్ లాగా కనిపించడానికి ప్రయత్నిస్తాడు. అంటే కేసీఆర్ పట్ల తనకు ఎంతో భక్తి ఉన్నట్టుగానో, ఆయన పట్ల ఎంతో విధేయంగా ఉన్నట్టుగానో అని కనిపిస్తూ ఉంటాడు. సరే, రియాలిటీ ఏమిటన్నది మనకు తర్వాత తెలుస్తుంది, తదనంతరం తెలుస్తుంది. సరే, హరీష్ రావు ఏం చేయబోతాడు? ఒకవేళ కేటీఆర్ సీఎం అయ్యే పరిస్థితులు ఎదురైతే, ఇదంతా ఎప్పుడు ఇఫ్ బీఆర్ఎస్ కమింగ్ టు పవర్ అది పవర్లోకి వస్తే, కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తే, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మెజార్టీ కట్టబెడితే, అప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీలో కొట్లాట తప్పదు అని నాకైతే కనిపిస్తుంది. ఈ రోజుకున్న పరిణామాల దృష్ట్యా, ఈరోజు జరుగుతున్న పరిణామాల దృష్ట్యా, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న అంతర్గత సంఘర్షణ దృష్ట్యా ఇది మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. వీళ్ళంతా కొట్టుకునే అవకాశం ఉంది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, మరణ కావచ్చు. సరే, కేసీఆర్ మొత్తం ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఏమిటనేది అది వేరే సబ్జెక్ట్. ఇక కవిత అయితే సొంత పార్టీ పెట్టుకోబోతున్నారు. అది బహుశా 2026 లేకుంటే 27 ఎప్పుడు పెట్టబోతున్నారు? ఆ పార్టీ ఎజెండా ఏమి ఉండబోతుంది? సామాజిక తెలంగాణ తన విధాన నిర్ణయం అని చెప్తున్నారు. సో సామాజిక తెలంగాణ పేరిట ఆమె కనుక వెళితే ఆమెకు లభించే ప్రజల మద్దతు ఎంత? ఆమె ఒంటరి పోరాటం చేయడానికి సాధ్యమవుతుందా? ఆమె సక్సెస్ రేట్ అంటే స్ట్రైకింగ్ రేట్ ఎంత ఉండే అవకాశం ఉంటుంది? దీనిపైన చర్చ జరుగుతోంది. సో కవిత కూడా చాలా సందర్భాల్లో తన అనుచరులతో లేదా తనకు తెలిసిన వాళ్ళతో ఆమె మాట్లాడిన పద్ధతిని బట్టి, మాట్లాడిన తీరుని బట్టి ఆమె కూడా ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు. వై నాట్? తొలి ముఖ్యమంత్రి తెలంగాణకు కేసీఆర్ అయితే, తొలి మహిళా ముఖ్యమంత్రి నేనెందుకు కావకూడదు అని కవిత మనసులో అనుకుంటున్నారు. మనం దాన్ని ఆక్షేపించాల్సిన అవసరం ఏం లేదు. అన్ని విధాలుగా కవితకు ఆ పరిస్థితులు కలిసి వస్తే ఆమె సీఎం అయితే ఎవరు ఆపడానికి వీల్లేదు, ఛాన్స్ లేదు. ఇది కూడా ఇప్పుడు ఆమె రాజకీయ పంధా ఏమిటి, ఆమె రాజకీయ పార్టీ పెడుతుందా లేదా, మళ్ళీ ఆమెకు తండ్రితో సోదరునితో సంబంధాలు పునరుద్ధరణ జరుగుతుందా, జరిగితే ఆ తర్వాత ఆమె బీఆర్ఎస్ పార్టీలో ఉంటుంది. సో అది నెక్స్ట్ భవిష్యత్తులో ఏం జరుగుతున్నది మనం ఇప్పుడే ఫోర్కాస్ట్ చేయలేం. అండ్ బీజేపీకి సంబంధించింది అయితే కిషన్ రెడ్డి యాజ్ యూజువల్గా ఆయన ఫ్రంట్ రన్నర్గా ఉంటాడు బీజేపీ అధికారంలోకి వస్తే. ఆ తర్వాత లక్ష్మణ్ ఉన్నాడు. అండ్ ఈటల రాజేందర్ యాజ్ యూజువల్ బీసీ, లక్ష్మణ్ కూడా బీసీ కార్డు, ఈటల రాజేందర్. అండ్ బీసీ కార్డుతో తీర్మానం మల్లన్న మర్చిపోయాం మనం. అసలు మాట్లాడవలసిన తీర్మానం మల్లన్న గురించి, ఎందుకంటే ఆయన అసలు నేను సీఎం కావాలని కోరుకుంటున్నాను, చాలా బలంగా కోరుకుంటున్నాడు. వై నాట్? నేను బీసీలం అంటే మేము మా దగ్గర పైసలు లేవా, మేము ఇది చేయలేమా? తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పాటు వ్యవహారం కూడా ఆయన స్టార్ హోటల్లో పెట్టాడు, 5 స్టార్ హోటల్లో పెట్టాడు. ఆయన అదేమి బయట ఏ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లోనో లేకుంటే మరో ఆడిటోరియంలో తీసుకొని చేయలేదు. ఆయన తాజ్ కృష్ణ హోటల్లో పార్టీని ఏర్పాటు చేశాడు, తెలంగాణ రాజ్యాధికార పార్టీ. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇంతవరకు పనిచేస్తుంది ఏమిటి అనేది ఇంకొక డెవలప్మెంట్. అది ఆ మేరకు ఆయనకు అంటే తీర్మానం మల్లన్నకు సపోర్ట్ లభిస్తుందా, ఆయన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. అలాగే ఆయన మామూలుగా అయితే తీర్మానం మల్లన్న పార్టీలు ఫిరాయించిన వ్యక్తిగా ఆయనకు ఆల్రెడీ ఒక ముద్ర ఉంది.
కొన్ని రోజులు బీజేపీలోకి పోయాడు, కొన్ని రోజులు ఇంకొక పార్టీలోకి పోయి అటు ఇటు పోయి మొత్తం మీద అయితే సొంత పార్టీ అంటూ పెట్టాడు. ఇది బీసీలకు సంబంధించిన పార్టీ అని పెట్టాడు. సో ఈ పార్టీ సక్సెస్ కావడం వెనుక బీసీలు సంఘటితం కావాలి. ఈ బీసీలు సంఘటితం అవుతారా లేదా అనేది అదొక $1,000 మిలియన్ ప్రశ్న. ఒక బీసీకి ఇంకో బీసీకి పొసగనే పొసగదు. మన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో చూద్దాం. బీసీలు యాదవులు గౌడ్స్కు పడుతుందా, లేదా గౌడ్స్కు మరొక కులం వాళ్ళకు పడుతుందా, పొసుకుతుందా? పొసగదు. బీసీలు ఎవరైనా సరే తమకు తాము పెద్ద తోపు అనుకుంటారు. కనుక బీసీల్లో ఈ ఆధిపత్య ధోరణి కారణంగా, పొసుగని పరిస్థితుల కారణంగా వాళ్ళ ఐక్యత అనేది ఎండమావి లాంటిదే. సో అటువంటిప్పుడు తీర్మానం మల్లన్న మరి ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు? బీసీ అంటే తీర్మానం మల్లన్న చెబుతున్న కథనం ప్రకారం పార్టీలకు అతీతంగా, పార్టీల జెండాలకు అతీతంగా, పార్టీల ఎజెండాలకు అతీతంగా అందరూ కూడా ఒక ప్లాట్ఫామ్ పైకి రావాలి. వచ్చి బీసీలకు ఓటు వేయాలి. బీసీలకు ఓటు అంటే తీర్మానం మల్లన్న ముఖ్యమంత్రి అనే ఫిగర్ పెట్టి ఓటు వేయాలి. అప్పుడు ఆ రకమైన వాతావరణంలో నిజంగానే అట్లా ఈ కులాలన్నీ సంఘటితమైతే, ఈ కులాలన్నీ ఆర్గనైజ్ అయితే బీసీలకు రాజ్యాధికారం వస్తుందేమో తెలియదు. తీర్మానం ముఖ్యమంత్రి అవుతాడో లేదో తెలియదు. కానీ అంటే నేను ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఇదంతా గెస్ కావచ్చు. ఇదంతా నేను చెప్తున్నది ఇది ఊహాగానమే కాదు. ఇదంతా కూడా వీళ్ళ మనసులో ఉన్న మాట. మేము ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు అని అనుకుంటున్న వాళ్ళ గురించిన విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్.